హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆకన్పల్లిలో ఉన్నాం. ఇక్కడ రైతు ఉన్నాడు, పత్తి రైతు. తను ఎన్ని ఎకరాలు వేసిండు, ఎన్ని క్వింటాల పత్తి వెళ్ళిందో వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మధ్యంతరంగా ఈ కురిసిన మీచంగ్ తుఫాను వల్ల కూడా వారికి ఏమైనా నష్టం జరిగిందా, అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సేటు. నమస్కారం. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 40 ఎకరాలు వేసారా? ఇప్పుడు వేరే ఏరడానికి ఇక్కడ వాళ్ళు జాలక మహారాష్ట్ర తీసుకొచ్చారు. ఇక్కడ నుండి జాలక మహారాష్ట్ర నుండి తీసుకొచ్చారు. వీళ్ళకి ఎంత ఇస్తారు? కిలో 10 రూపాయలు. 10 రూపాయలు. మొదటిసారి మొత్తం కంప్లీట్ 2 వర్షాలు ఏరేసరికి ఛార్జీలు పెట్టి తీసుకురావాలి. ఇక్కడ వాళ్ళు ఇక్కడికి ఏమన్నా గుడారాలు అన్ని పట్ల మనం ఇచ్చాము. వాటర్ బాటిల్, కరెంటు అన్ని మనమే చేస్తున్నాం. అంటే వాళ్ళకి ఇక్కడ వసతులు అన్ని కల్పిస్తూ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేను దగ్గర ఉంచుకొని పత్తి తీసుకుంటారు. ఇప్పుడు ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు వీళ్ళు? 6ంటికి స్టార్ట్ చేస్తారు. 6ంటికి స్టార్ట్, 7ంటికి. ఇక్కడ ఈ ఊర్లోనే వేసారా, వేరే ఊర్లో కూడా వేసారా? ఇదే ఊర్లే. మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తారా? ఇప్పుడు వచ్చి 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేస్తున్నారు. కౌలేనా మీ సొంతమేనా? కౌలు. మంచిర్యాలలో ల్యాండ్ మీరు కౌలు చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఆ కౌలుకి ఎంత అండి? కౌలుకి 3 లక్షలు ఇచ్చాము. 3 లక్షలు మొత్తం. ఇప్పుడు ఈ మధ్యంతరంగా ఈ మీచంగ్ తుఫాన్ వచ్చింది కదా, అది బాగా లాసు. పత్తి అంతా రాలిపోయింది. మన తీగలు దాగి పని తాగట్లే వాళ్ళకి. అది రేటు కొంటేనే వాళ్ళు ప్రైవేట్ కొంటేనే 6,000 కొంటున్నారు. సీసీ అయితేనే 7,000 అంటున్నారు. తడిసిన పత్తి తీసుకోవట్లా సిసిఐ గవర్నమెంట్ బంద్ పెట్టిందా? బంద్ పెట్టలా. నెమ్ములు మరి నెమ్ము వస్తుంది కదా, మరి ఆరిన దగ్గర కింద పడిపోతుంది కదా. అవును. ఇప్పుడు వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పి ఉంచుతేనేమో కింద పడిపోతుంది. దాన్ని తీసుకెళ్తేనేమో వాళ్ళు తీసుకుంటారు. రేట్ తక్కువ, అమ్ముకోవాల్సి వస్తుంది. డౌన్ అవుతుంది. వాళ్ళకి బాగా ఆరి తెల్లగా ఉంటే తీసుకుంటా ఉంటున్నారు. డౌన్ అవుతుంది. మళ్ళా ఈ అంబారావు కాంతగా తిరిగి సాగుకు వస్తుంది. ఆ సంతకాలు ఈ సంతకాలు 4-5 తిప్పినా కూడా ఇంకా కావాలంటారు. కౌలు కాగితాలు కావాలంటారు. కౌలు కాగితాలు ఎవరిస్తారు? చేను వాళ్ళు మామూలు డబ్బులు తీసుకుంటారు కానీ చేలు చెప్తారు కానీ పట్టా కాగితాలు ఇస్తున్నారు. కౌలు పట్టా రాయమంటున్నారు. కౌలు పట్టా ఇప్పుడు రైతు దగ్గర, ఆ సొంత రైతు దగ్గర ఏముంటే పట్టా ఉంటది. కౌలు రైతు అంటూ వేరే పేపర్లు రాయి ఉంటారు. కౌలు ఇచ్చామని రాయాలి కదండి. రాస్తే మాకు అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళే అంత మంది ఉంటారు కదా, ఎక్కడెక్కడ ఉంటారు రాయమంటున్నారు. అవును. వాళ్ళు ఇక వేరే ఊళ్ళో ఉండి వీలు కాకపోవడం వల్లనే మీకు ఇస్తున్నారు కదా. మళ్ళీ ఇవన్నీ చేసి అంటే ప్రాసెస్ మీకు ఎట్లా ఏ విధంగా చూసినా ఈ మధ్యంతరంగా కురిసిన వల్ల నష్టమే. ఈ అట్టని 5 లక్షల రూపాయలు లాసేనండి. 5-6 లక్షలు ఈ రేటు పైన. ఇప్పుడు సీసీ అయితేనే 7,000 కొంటున్నారు. ప్రైవేట్ అయితేనే 5.5, 6 అట్లా కొంటున్నారు. అంటే మీరు డైరెక్ట్ మిల్లుకి తీసుకెళ్తారు. మిల్లుకి అంత తొక్కుని వాళ్ళ దగ్గర కూలి అంత లారీ కిరాయి అక్కడ దింపిన తర్వాత రేటు మనకి. అంటే ఇటు వ్యాన్ కిరాయి కట్టాలి, అమాలీలకు కట్టాలి, అన్ని కట్టి తీసుకెళ్ళినా అంతా చేరిన తర్వాత వాళ్ళు వేసిన రేటు. ఇవన్నీ వేసినా కానీ నష్టపోతున్నారు. వాళ్ళు వేసింది ఏంటి? మనం ఏమని నష్టం కానొస్తుంది కదా. 50,000 పెట్టుబడి అవుతుంది. అవును. మరి 10 ఎకరానికి 6-7 క్వింటాలు మనకేం లాస్. ఎకరానికి ఎన్ని క్వింటాలు వెళ్తుంది? ఇప్పుడు 6 కాడికే వద్దాం అనుకుంటున్నాం. 6 కాడికి. అంటే ఈ సంవత్సరం ప్రతి ఏటా ఇంతే వస్తుంది. 10 నీడు కదా, పర్వాలేదు. ముందు మళ్ళీ 6 కాడికి వచ్చింది. 6 కాడికి నీడు బాగుంది. ఏ రైతు ఏముంది, 1 ఏడు వస్తున్నాయి, 1 ఏడు పోతున్నాయి. రైతు బతుకు అంతే. ఇప్పుడు ఈ వ్యవసాయము ఓన్లీ పత్తే వేస్తారా, ఇంకేమన్నా? మేము పల్లి వేసాను, పల్లి గిట్టుబాటు కాదా. పల్లి వేసాను, మొక్క వేసాను, ఏమి గిట్టుబాటు కాదా. పల్లి వేసారు, మొక్క వేసారు, పత్తి అచ్చంగి పేస్తుంది. ఏంది ఈ 7 పంట వరకు పత్తే. ఇప్పుడు ఈ పత్తి అవగానే ఇక మళ్ళీ ఏమి లేదు. కానీ వాళ్ళకి కౌలు మాత్రం కట్టాల్సిందే. పండినా పండగ పైన కౌలు కట్టాల్సిందే. మనం ఇత్తనం ఫస్టే ముందే కట్టాలి. ఇది కాకుండా ఏమన్నా మీరు వ్యవసాయంలో అంటే ఇంకా ఈ మామిడి తోటలు అట్లాంటివి ఏం పట్టమండి? ఏమి పట్టం. ఇది వేసుకొని వెళ్ళిపోవటమే. పత్తి వేసుకొని. ఇక్కడ ఆకన్పల్లిలో ఉంటారా? బుచ్చేపల్లిలో ఉంటారా? ఓకే అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి. మీకు ధన్యవాదాలు. మంచి ఇప్పుడు ఈ పత్తి గురించి, ఈ చేన్ల గురించి, ఇప్పుడు ఉన్న తుఫాన్ల వల్ల నష్టాల గురించి అన్ని వివరంగా తెలియజేసారు. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ ఇది వీడియో ఇది రైతుల బాధలు చాలా ఉన్నాయి ఈ మీచంగ్ తుఫాన్ వల్ల చాలా నష్టపోయారు ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పండి. తడిచిపోయి నల్లగపోయింది మొత్తం.